మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. అదే తెలంగాణ రాష్ట్రంలో అండి పొద్దున్న నుంచి మనం ఒక వార్త అనేది చూసుకున్నాం. ఎవరో కాదండి, ఒక జర్నలిస్ట్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు ఏంటి అనేది చాలా అంటే చాలా వార్తా కథనాలు మనం చూసుకుంటున్నాం. కానీ వీటి మీద అసలు ఏమైంది, ఏం జరిగింది అనేది ఈ రోజు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ముఖేష్ గారిని అడిగి తెలుసుకుందాం. ముఖేష్ గారు, అసలు చెప్పండి, జర్నలిస్ట్ స్వేచ్ఛ అసలు ఆత్మహత్య చేసుకున్నారు. అసలు ఏమైంది, ఏం జరిగింది అంటారు? ఇప్పుడు వాళ్ళ తండ్రి గారు కూడా ఏదో మాట్లాడారు. అసలు ఏమైంది అంటారు అసలు? సో స్వేచ్ఛ కెరీర్ TV9 నుంచి స్టార్ట్ అయిందని చాలా మంది చెప్తా ఉంటారు. సో TV9 నుంచి వివిధ రకాల మీడియాలలో ఆవిడ ప్రస్థానం కొనసాగింది అని చెప్పుకోవచ్చు. సో స్వేచ్ఛకి ఆల్రెడీ పెళ్ళయింది, ఒక పాప కూడా ఉన్నారు. సో భర్తతో కొన్ని విభేదాల కారణంగా డైవర్స్ ఇచ్చిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి మాట. సో డైవర్స్ అనంతరం ఆవిడ మరోసారి పెళ్లి చేసుకోలేదు. కాకపోతే ఇప్పుడు వినిపిస్తున్న మాట ఏంటంటే ఆమె మరణాంతరం ఇప్పుడు ఉన్నటువంటి ఈ వ్యక్తి, కనిపించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ పూర్ణచంద్రతోనే ఆమె సహజీవనం చేస్తుందని, గత 4 సంవత్సరాలుగా సహజీవనంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నటువంటి మాట. అదే విధంగా చూసుకుంటే ఇప్పుడు ఇతను టీ న్యూస్ లోనే పనిచేస్తున్నాడు, ఆ అమ్మాయి కూడా టీ న్యూస్ లోని యాంకర్ గా చేస్తుంది. ఆ విషయం మనం రెగ్యులర్ గా టీవీ ఛానల్లో చూస్తే తెలిసిపోతుంది. సో ప్రముఖమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటది, డిబేట్స్ చేస్తూ ఉంటది. సో ఎప్పుడు కూడా చాలా మంచి చాలా సీనియర్ జర్నలిస్ట్ ఆవిడ. తెలంగాణ ఉద్యమంలో కూడా చాలా పోరాడినటువంటి వ్యక్తి ఆమె. సో ఇది ఇలా ఉంటే పర్సనల్ ఇష్యూస్ వచ్చేసరికి ఎవరికైనా పర్సనల్ ఇష్యూస్ చాలా ఉంటాయి. సో అదే విధంగా ఈ అమ్మాయికి కూడా ఉన్నాయని అనుకోవచ్చు. ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా అసలు సమస్య ఏంటి అని అంటే, ఇతను కొంతకాలంగా ఎవరైతే ఈ పూర్ణచందర్ అనే వ్యక్తి ఉన్నాడో కొంతకాలంగా నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పడం, ఆ తర్వాత ఈ మధ్య కాలంలో నీకు నాకు సెట్ కాదు అని చెప్పేసి చెప్పడంతో కొంత మనస్తాపానికి గురైంది. ఆ మనస్తాపానికి గురవడంతోనే ఆవిడ ఆత్మహత్య చేసుకుందని చెప్పేసి కొంత చెప్తున్నటువంటి సమాచారం. ఇది ఇలా ఉంటే గత 4 సంవత్సరాల్లో ఎన్నో సార్లు వీళ్ళిద్దరూ గొడవ పడ్డటువంటి సందర్భం. సో 4 సంవత్సరాలలో ఎప్పుడు కూడా కలిసి ఉన్న దాఖలాలు లేవు, ఎంతో ప్రేమగా చూపించినట్టు కూడా దాఖలాలు కూడా లేవు. సో ఇదన్నీ ఎవరి విషయాలు బయటికి చెప్పినట్టే, రీసెంట్ గా వీళ్ళ నాన్నగారు గాంధీ ఆసుపత్రి మార్చిడి దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు అడిగినప్పుడు క్రమంలో పూర్ణచందర్కు ఉన్న స్వేచ్ఛకి ఎలాంటి రిలేషన్ ఉంది, ఏంటి అసలు వీళ్ళ రిలేషన్ ఏంటి అని వాళ్ళ నాన్నగారు కొంచెం బ్రీఫ్ గా అనాలిసిస్ చేసి అయితే చెప్పడం అయితే జరిగింది. సో అసలు విషయం ఏంటంటే, పెళ్లి చేసుకుంటా అని చెప్పడం, ఆ తర్వాత ఇష్టం లేదు చేసుకోనని అంటి ముట్టనట్టుగా వ్యవహరించడం, ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా ఫస్ట్ టైం నాకు ఇష్టం లేదు ఈ అబ్బాయిని నువ్వు చేసుకోవడం అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్పినప్పటికీ కూడా ఆమె కొంత విననటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ఆయన చెప్పడం అయితే జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా కూతురుతో కొన్ని రోజులు నేను కూడా మాట్లాడలేదు, కానీ తర్వాత మన కూతురు భవిష్యత్తు ఏమవుతుందో అని చెప్పేసి నేను మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేశాను. కానీ ఉన్నట్టుండి ఈరోజు నేను డ్యూటీకి వెళ్తాను అని చెప్పి, మరి వెళ్ళిందో లేదో తెలియదు, బట్ వెళ్తానని చెప్పింది. అని చెప్పిన తర్వాతనే రాత్రి 8 గంటల తర్వాత తన మనవరాల్ని డ్రాప్ చేస్తున్న క్రమంలో ఈ సంఘటన బయటపడిందని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఆవిడ ఆత్మహత్య చేసుకున్నప్పటికీ కూడా ఇంకా ఏంటి ఆత్మహత్య గల కారణాలు ఏంటి అనేది మాత్రం పూర్తిగా తెలియాల్సి ఉంది. సో ఇది ఇప్పుడైతే ఇంకా ఎట్లాగో డెత్ మీద ఖచ్చితంగా పోలీసు వాళ్ళు విచారణ అయితే జరుపుతారు. ఈ విచారణలో భాగంగా ఇంకేమేమి అంశాలు బయటపడతాయి చూడాలి. సో వాళ్ళ నాన్న పాపం తెలంగాణ భవన్ దగ్గరనే నేను పనిచేస్తాను, నాకు ఒక షాప్ ఉంది, నేను TRS కు సంబంధించిన కండువాస్ అవన్నీ నేను అమ్ముతా ఉంటానని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. సో ఏదేమైనప్పటికీ కూడా తల్లి కూతురు దగ్గరనే తండ్రి కూడా ఒకే ఆఫీస్ దగ్గర ఉండడం, రెగ్యులర్ గా కూతుర్ని చూసుకునేవాడు. కానీ ఇంతలోనే ఈ విషాదం అయితే జరిగినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఏమంటారంటే తనకి హెల్త్ బాగోలేదని కొంతమంది రూమర్ అంటారు, ఏదో ఎఫ్ఐఆర్ ఉందని అంటారు కొంతమంది. ఇలా అసలు నిజం ఏంటంటారు, ఇదే అంటారా పూర్ణచందర్? సో ఒకటి మాత్రం చెప్తాను, హెల్త్ బాగాలేదనో రూమర్స్ అనేకంగా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇది ముమ్మాటికి తప్పు. నేను ఇందాక ఈ వీడియోలో కొంతమంది సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు కొన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి. కూతుర్ని పెంచుకోవడం తెలియదా, ఇలానే పెంచదని.
అసలు నువ్వెవడు జడ్జిమెంట్ చేయడానికి కామెంట్స్ రూపంలో, నువ్వెవడు జడ్జిమెంట్ చేయడానికి? సో కూతురు ఇష్ట ప్రకారం తండ్రి నడుచుకున్నాడు, ఆ విషయం నువ్వు తెలుసుకోవాలి కదా. కూతురు ఇష్టం, ఇప్పుడు కూతురికి ఇష్టం లేదని ఫస్ట్ హస్బెండ్ కి డైవర్స్ ఇచ్చింది, అది ఓకే. సెకండ్ కూడా నాన్న నేను ఇతనంటే ఇష్టం అని చెప్తే తండ్రికి ఇష్టం లేకపోయినా కొన్ని రోజులు కూతురుతో తండ్రి మాట్లాడలేకపోయినా కూడా వాళ్ళు కొనసాగించారు. సో కూతురు ఇష్టం మేరకే తండ్రి నడుచుకున్నాడు. సో మనమే కూడా జడ్జ్ చేయడానికి. ఇప్పుడు బయటపడ్డ విషయం ఏంటంటే కూతురు కూడా ఈ పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తి రెగ్యులర్ గా మన వాళ్ళ ఇంటికి వచ్చేవాడని, తల్లితోని మాట్లాడుతున్న క్రమంలో సరిగ్గా మాట్లాడకపోయేవాడని, కొంచెం రాశిగా బిహేవ్ చేసేవాడని చెప్పేసి అయితే కూతురు చెప్తుంది. వద్దు వద్దు అని కూడా చెప్పిందంట. సో కూతురు కూడా వద్దు మమ్మీ, మనకు అతను పూర్ణచంద్ర అనే వ్యక్తి వద్దు అని చెప్పినప్పటికీ కూడా మరి ఏమైందో తెలియదు, విచారణ జరిగితే గానీ మొత్తం బయటికి రానటువంటి పరిస్థితి. కానీ ఇంత యాక్టివ్ జర్నలిస్ట్ గా తనకంటూ ఒక నేమ్ ఫేమస్ సాధించుకున్న స్వేచ్ఛ గారు ఇలా సడన్ గా ఆత్మహత్య చేసుకోవడం అసలు నాకు మీడియాలో కొంచెం పేరు ప్రఖ్యాతలు ఉన్నటువంటి స్వేచ్ఛ నిన్న ఒకేసారిగా 8:30కి అందరూ స్టేటస్లు పెట్టేసరికి నేనే అవ్వకపోయినా. అరే నేను ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసినప్పుడు నాకు కూడా తెలిసినటువంటి వ్యక్తి ఆవిడ, ఇలా జరగడం ఏంటి, అసలు దీని వెనుక కారణం ఏంటి అని చూస్తే మరుసటి రోజు అంటే ఈ రోజు తెల్లవారుజామున ఇలా ఆత్మహత్య చేసుకుంది. కారణం ఇతని రిలేషన్ లో ఉన్న వ్యక్తితోని ప్రాబ్లం అని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కానీ విచారణ అయితే పోలీసులు సీరియస్ గా తీసుకుని విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఇది నిజంగా ఒక మనిషిని, ఒకవేళ అదే నిజమైతే ఒక మనిషిని మానసికంగా వేధించి మనమే చెప్పిన. సో ఏందనేది పోలీసులే తెలుస్తారు. సో చూద్దాం మరి ఇది ఎంత దూరం పోతుంది. నిజంగా ఆవిడ వ్యక్తిగత సమస్యల వల్ల చనిపోయిందా, లేకపోతే నిజంగానే ఈ పూర్ణచంద్ర అనేటువంటి వ్యక్తి వేధించడం వల్ల చనిపోయిందా అనేది పోలీసుల విచారణ తేవాలి. అప్పుడే దీనికి ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా పోలీసుల విచారణ తేలాల్సి ఉంది. సో మరి దీనికి కారణం ఆమె చావుకు నిజంగానే పూర్ణచంద్రే కారణమా, లేకపోతే మరేదైనా కారణం ఉందా, లేకపోతే ప్రధానంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే వాళ్ళ తండ్రి ఏదైతే ఉన్నారో పూర్ణచంద్రని ఉద్దేశించి చెప్తున్నారు, కేవలం పూర్ణచంద్ర వల్లనే మా కూతురు చనిపోయిందని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఆయన చెప్పే వాదనలు ఎంతవరకు నిజం అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా మీడియా రంగంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ ని కోల్పోవడం అయితే జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడున్నా ఆవిడ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. మనం కూడా థ్యాంక్ యూ.